సో ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ పర్సనల్గా నేను ట్రాక్ చేస్తూ ఉన్నాను. సో మీతో అవి షేర్ చేస్తున్నాను. సో మీకు కూడా మేబీ హెల్ప్ అవ్వచ్చు. ముందుగా అనాలిసిస్ పార్ట్ అనేది చూసుకున్నట్టయితే ఇది ప్రీ కోవిడ్ టైంలో ఫ్రెండ్స్ మనకి స్ట్రాంగ్గా మార్కెట్ అనేది స్టాక్ అనేది 1300 దగ్గర రఫ్గా ఏంటంటే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది తీసుకుంది. అక్కడ నుంచి కూడా షార్ప్ సెల్ ఆఫ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత మళ్ళీ ఆ న్యూస్ ఆ బ్యాడ్ ఆ యొక్క నెగిటివ్ మొత్తం కూడా రికవర్ అయిపోయింది. అక్కడ నుంచి కూడా ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది. దాని తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ అనేది హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అగైన్ మనం చూసుకున్నట్టయితే 1725 దగ్గర మళ్ళీ ఒక రెసిస్టెన్స్ ఫార్మేషన్ జరిగింది ఫ్రెండ్స్. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే మనకి రెసిస్టెన్స్ అనుకున్నామో 1300 లెవెల్, ఆ సేమ్ లెవెల్ అనేది సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ ఇక్కడ 3 అటెంప్ట్స్ అనేది ట్రై చేసింది మార్కెట్ ఈ యొక్క స్టాక్ కిందకి రావడానికి 1300 లెవెల్ అనేది బ్రేక్ డౌన్ చేయడానికి. బట్ ఏంటంటే బేర్స్ అనేవాళ్ళు సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. సో 1300 లెవెల్ అనేది వెరీ స్ట్రాంగ్ లెవెల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. అండ్ ప్రైస్ యాక్షన్ ప్రకారం కూడా ఏంటంటే మనకి ఈ యొక్క ట్రిపుల్ బాటమ్ అనుకోవచ్చు. మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ అదే లెవెల్కి వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ అదే లెవెల్కి వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ బేర్స్ అయితే సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యారు. దాని తర్వాత మనకి మేజర్గా హైయర్ హైస్ ఫార్మేషన్ జరుగుతూ మార్కెట్ అనేది పైకి వెళ్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 1725 దగ్గర మల్టిపుల్ టైమ్స్ అటెంప్ట్ చేసింది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, రిట్రేస్ తీసుకుంది. సో నా ఏంటంటే ఇక్కడ 1725 పైన బ్రేక్అవుట్ అనేది జరిగిందంటే దీంట్లో ఏంటంటే మనకి స్ట్రాంగ్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో దానికోసం మనం టార్గెట్ తీసుకోవాలనుకుంటే కూడా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనకి వచ్చే టార్గెట్ ఏంటంటే 2170 ఉంటుంది బిగ్గర్ పిక్చర్లో. ఓకే, సో ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఉన్న టార్గెట్. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో సక్సెస్ఫుల్గా 1725 పైన మనకేంటంటే ట్రిగ్గర్గా అయిందంటే అక్కడ నుంచి కూడా మంచి ర్యాలీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అనదర్ స్టాక్ వచ్చేసరికి అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒకసారి ఏడిఎక్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ఇదేంటంటే ఫస్ట్ ప్రైస్ యాక్షన్ అనేది మూవ్ అవుతుంది, ప్రైస్ అనేది మూవ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనకి ఈ యొక్క ఇండికేటర్స్ ఫాలో అవుతాయి. బట్ జస్ట్ ఫర్ రిఫరెన్స్ పర్పస్ ఏంటంటే స్టిల్ ఏంటంటే మార్కెట్ అనేది ఏడిఎక్స్ అనేది పాజిటివ్గా చూపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 20 లైన్ పైన ట్రేడింగ్ అనేది అవుతుంది. ఏది గ్రీన్ కలరు, ఐ మీన్ బుల్స్ అనే వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో క్రాస్ ఓవర్ జరిగింది, వీక్లీ టైం ఫ్రేమ్లో అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంటుంది. అండ్ అగైన్ ఏంటంటే మళ్ళీ పైకి ఒక మూవ్ రావచ్చు. అండ్ 1725 లెవెల్ అనేది మనం క్లియర్గా వాచ్ చేస్తూ ఉందాం ఫ్రెండ్స్. అనదర్ స్టాక్ వచ్చేసరికి మనకి డిఎల్ఎఫ్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. రీసెంట్ స్ట్రాంగ్ కరెక్షన్స్ అయినాయి ఇది మన రియాలిటీ సెక్టార్లో. బట్ ఏంటంటే ఇక్కడ అనాలిసిస్ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లెవెల్ ప్రీవియస్గా ఏదైతే ఉందో ఫ్రెండ్స్ 344 స్ట్రాంగ్ స్ట్రక్చరల్ సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. సో దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. సో ఫ్రెండ్స్ రఫ్గా ఏంటంటే మనకి 340-50 అనేది ప్రీవియస్ స్ట్రక్చరల్ రెసిస్టెన్స్. ఓకే, దాని తర్వాత మార్కెట్ అనేది ఆ యొక్క లెవెల్ని బ్రేక్అవుట్ చేసి ఒక హై అనేది క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. మళ్ళీ ఏంటంటే 350 లెవెల్కి వచ్చింది, మళ్ళీ 410 రఫ్గా 415 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ అదే జోన్లో ట్రేడ్ అయింది ఫ్రెండ్స్. లాట్స్ ఆఫ్ టైం అనేది ఇక్కడ స్పెండ్ చేసింది. అండ్ ఒకసారి కొద్దిగా జూమ్ చేస్తున్నారు, ఇది వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వీక్లీలో ఎటువంటి క్లోజింగ్ అనేది ఇవ్వలేదు. ఇది ఈ యొక్క స్వింగ్ లో కింద బిగ్గర్ పిక్చర్లో మనం అనాలిసిస్ అనేది చేసుకున్నట్టయితే చూడండి, ఈ పాయింట్ దగ్గర అయితే మనకి మార్కెట్ అనేది డిఎల్ఎఫ్లో 345 అనుకుందాం. ఆ పాయింట్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది మల్టిపుల్ టైమ్స్. బట్ ఏ ఒక్క క్యాండిల్ కూడా ఏంటంటే ఆ యొక్క లో కింద అయితే ట్రేడ్ అవ్వలేదు. నేను అనుకోవటం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క పాయింట్ దగ్గర నుంచి కంప్లీట్గా అక్యుములేషన్ జరిగిందని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి ఒక కన్సోలిడేషన్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. ఓ బాక్స్ అయితే క్రియేట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఆ బాక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి బయటికి రావడం అనేది చూస్తూ ఉన్నాం. సో ఈ యొక్క కన్సోలిడేషన్ రేంజ్ నుంచి ఇప్పుడు స్టాక్ అనేది స్ట్రాంగ్గా బయటికి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఫ్రెండ్స్ ఈ పాయింట్ దగ్గర ఏంటంటే
చూడండి ఈ యొక్క డైలీ టైం ఫ్రేమ్లో 383 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో వీక్లీలో ఫ్రెండ్స్ ఒకవేళ సక్సెస్ఫుల్గా క్లోజింగ్ ఇచ్చింది ఆల్మోస్ట్. సో నేనేంటంటే ఇంకా స్ట్రాంగ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ దాదాపుగా రియాలిటీ సెక్టార్లో అన్నీ కూడా హ్యూజ్గా కరెక్షన్ జరిగినాయి. బట్ డిఎల్ఎఫ్లో ఏంటంటే ఎవ్రీ డిప్లో కూడా ఏంటంటే వాళ్ళు అక్యుములేషన్ చేసుకోవడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనకి ట్రిపుల్ బాటమ్ అనేది ఆల్మోస్ట్ 4 బాటమ్స్ క్రియేట్ అయింది అప్రాక్సిమేట్గా అదే లెవెల్ దగ్గర. 340 దగ్గర స్ట్రాంగ్ స్ట్రక్చరల్ సపోర్ట్ ఉంది. మార్కెట్ కిందకి వెళ్ళలేనప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి అప్ సైడ్ వెళ్ళే స్కోప్ అయితే ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే నేను దీన్ని బ్రేక్అవుట్గా కన్సిడర్ చేస్తున్నాను. సో మార్కెట్ డైలీ టైం ఫ్రేమ్లో లేదా ఫస్ట్ 1 అవర్ 385 పైన స్టేబుల్ అయితే నెక్స్ట్ మనకున్న బిగ్గెస్ట్ టార్గెట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ హై అనమాట. రీసెంట్ స్వింగ్ హై ఏదైతే ఉందో 418 అనేది మనకి నెక్స్ట్ టార్గెట్గా ఉండే అవకాశం ఉంది డిఎల్ఎఫ్లో. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ టెక్నికల్గా ఏంటంటే కొంచెం వీక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. బట్ ఏంటంటే పాజిటివ్ క్రాస్ ఓవర్ అండ్ పాజిటివ్ హిస్టోగ్రామ్ అని కనిపిస్తుంది. ఇదేంటంటే ఎవ్రీ రైజ్లో కూడా పుల్ బ్యాక్ అనేది కనిపించింది. ఎందుకంటే మనకి 3 ట్రిపుల్ బాటమ్ అండ్ 4 బాటమ్స్ అనేది కనిపించింది. కాబట్టి ఎవ్రీ రైజ్ అవటం మళ్ళీ మార్కెట్ కిందకి రావడం, పైకి వెళ్ళటం, కిందకి రావడం. సో ఈ యొక్క ఆస్కిలేషన్ వల్ల ఏంటంటే మనకి బిలో జీరో లైన్ అనేది ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ ఏంటంటే ఎవ్రీ పాజిటివ్ క్రాస్ ఓవర్ కూడా ఏంటంటే మంచిగా వాళ్ళు ఏంటంటే ప్లేయర్స్ అనేది అక్యుములేషన్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఓకే, అండ్ డౌన్ సైడ్ కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది 344 దగ్గర. ఇది ఏడిఎక్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి స్ట్రాంగ్గా పాజిటివ్ క్రాస్ ఓవర్ అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ. బట్ అగైన్ ఏంటంటే ప్రైస్ స్ట్రక్చర్ అయితే మనకి బుల్లిష్ సైడే ఉంది. దిస్ ఈజ్ డిఎల్ఎఫ్ ఫ్రెండ్స్. సో ఇన్ కేసు మనం స్టాప్ లాస్ అనేది తీసుకోవాలనుకుంటే కూడా ఈ యొక్క 364 అనేది మనకి క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ అనేది ఉంటుంది. దాని తర్వాత వెరీ గుడ్ స్టాక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఐఈఎక్స్. సో దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి చూడండి ప్రీవియస్గా ఇది కంటిన్యూస్గా ఏంటంటే లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. మార్కెట్ ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో వచ్చింది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 130 దగ్గర ఎప్పుడైతే మార్కెట్ వస్తుందో ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు స్ట్రాంగ్గా ఈ పాయింట్ దగ్గర. చూడండి మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అండ్ క్యాండిల్స్టిక్ ఫాలోఅప్ క్యాండిల్ ఉంది. బట్ ఇది వచ్చేసరికి మనకి స్ట్రాంగ్ బెరిష్ క్యాండిల్. బట్ ఫ్రెండ్స్ ఇమీడియట్గా ఏంటంటే మనకి ఈ యొక్క రెండు క్యాండిల్స్ కాంబినేషన్ మనం ఏమంటామంటే బుల్లిష్ హరామీ అంటాం. అంటే సెల్లర్స్ అనేవాళ్ళు అక్కడ ట్రాప్ అయిపోతున్నారు. అండ్ ఫస్ట్ సైన్ ఇది అక్కడ నుంచి బౌన్స్ అయింది, ఒక స్వింగ్ హై అనేది క్రియేట్ చేసింది. బట్ అగైన్ చూడండి మళ్ళీ స్ట్రాంగ్ క్యాండిల్ ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యామర్ ఫార్మేషన్, దాని తర్వాత ఫాలోఅప్ క్యాండిల్. అండ్ అగైన్ సెల్లర్స్ స్ట్రాంగ్గా సెల్ చేశారు. బట్ అగైన్ ఫ్రెండ్స్ మార్కెట్ ప్రీవియస్ లో స్ట్రక్చర్ని బ్రేక్ చేసింది. ఇమీడియట్గా డైరెక్ట్గా గ్యాప్ అప్తో స్ట్రాంగ్గా ఏంటంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ క్యాండిల్ మొత్తాన్ని కూడా ఎంగల్ఫ్ చేసేసింది అనమాట. ఓకే, ఒక రకంగా ఏంటంటే కీకింగ్ స్టార్ అండ్ స్ట్రాంగ్ మూమెంట్తో పైకి వెళుతూ ఉంది ఫ్రెండ్స్. అయితే దీంట్లో ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు ఫ్రెండ్స్. అట్లీస్ట్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ని 155 లెవెల్ని సక్సెస్ఫుల్గా క్లోజింగ్ అనేది ఇచ్చిందంటే 155 లెవెల్ పైన మనకు మొమెంటం అనేది వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ బిగ్గర్ టార్గెట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 177. దాని తర్వాత స్ట్రక్చరల్గా ఒక స్ట్రగ్లింగ్ జోన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క జోన్ వచ్చేసరికి మనకి 200 లెవెల్స్ జోను. సో ఇక్కడ కొద్దిగా మేబీ మార్కెట్ స్ట్రగుల్ అవ్వచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో ప్రస్తుతానికైతే మనకి 155 లెవెల్ అనేది వాచ్ చేద్దాం. ఆ లెవెల్ కన్నా సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయితే 177, దాని తర్వాత మనకి నెక్స్ట్ 200 లెవెల్స్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మూడు కూడా ఫ్రెండ్స్ ఇవి రికమెండేషన్స్ కాదు. అగైన్ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ ఏంటంటే ఒక అనాలిసిస్ పర్పస్ మీరు కూడా ఒకసారి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అవుతారని చెప్పేసి షేర్ చేస్తున్నాను. వీడియోస్ అనేవి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అంటే ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.